అమ్మ ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం ఒక్కొక్క పూజ ట్రెండింగ్ పూజలు అంటే ఆ దేవుళ్ళని మనమే చేస్తాం ట్రెండింగ్ అని. అదే కలో వెంకటేశ అంటారు. కలియుగంలో ఇట్లా పిలిస్తే అట్లా పలికేదేమో వెంకటేశ్వరుడు. ఆ వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు చేసేటటువంటి సప్త శనివార వ్రతం, దాని గురించి ఎలా చేసుకోవాలి అనేటటువంటిది అనేక మందికి అనేక సందేహాలు ఉన్నాయి. ఈ సప్త శనివారాల వ్రతం, ఈ వ్రతాలన్నీ ఎందుకు అలవాటు చేస్తారంటేనండి, ఇంట్లో ఒక క్రమశిక్షణ అలవాటు అవ్వడం చేస్తుంది. నియమం అని అర్థమైంది. నియమాలు అలవాటు అవ్వడం కోసం. ఇది ఎలాగ సాధారణంగా వెంకటేశ్వర స్వామి కలికాలంలో అందరికీ భగవంతుడైన ఇలవేలుపున్న వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామందికి ఇలవేలుపున్న వాళ్ళు ఉంటారు. పూర్వం ఎలాగుండేది అంటే ఈ ఈ తిరుపతి వెళ్ళాలి అంటే జోగి అడిగి వెళ్ళేవాడు. జోగి వాళ్ళు ఏవో పసుపు వస్త్రాలు కట్టుకుని ఒక చెంబుకి పసుపు వస్త్రాన్ని కట్టి దానికి ఒక అన్నాన్ని పెట్టి మీకు తోచింది ఇందులో వేయండి అని చెప్పి ఆ డబ్బులతోటే వాళ్ళు టికెట్ కొనుక్కొని ఆ తిరుపతి ప్రోక్షణ చేస్తూ వెళ్ళేవారు. ఇప్పటికీ కూడా విన్నారండి, ఉన్నారు. ఇప్పటికి కూడా పాపం పల్లెటూర్లలో కొన్ని ప్రాంతాల్లో మూల ప్రాంతాల్లో ఉన్నారు. కానీ అన్నిట్లకన్నా ట్రెండ్ ఇప్పుడు ఏమొచ్చిందంటే 13,000 పెట్టి 15,000 పెట్టి టిక్కెట్ కొనుక్కుని వెళ్ళడం వచ్చింది. అంటే డబ్బు విస్తారంగా ఉంది కనుక, సమయం లేదు కనుక పెద్ద వాళ్ళందరికీ ఆ విధంగా వచ్చింది. కానీ భక్తుడు భక్తిని గమనిస్తాడు భగవంతుడు, అవునా? అయితే ఇంతమంది ఇన్నిసార్లు తిరుపతి వెళ్ళి వచ్చేటప్పటికి ఈ మధ్యకాలంలో ఈ సప్త శనివారాల వ్రతం ఫేమస్ అయింది. చక్కగా వాళ్ళు పిండి దీపాలను పెట్టుకుని ఆ వెంకటేశ్వర వారి యొక్క అష్టోత్తరాన్ని చేసుకుని సంకల్పం చెప్పుకుని అష్టోత్తరం చేసుకుని ఇంకా కాస్త శక్తిమంతులు విష్ణు సహస్రనామాన్ని చేసుకుంటున్నారు. పూర్వం మీకు గుర్తుంటే రేడియోలు ఉన్నప్పుడు పొద్దున్నే శనివారం నాడు సుప్రభాతం వచ్చేది. ఆ సమయానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ స్నానాలు చేసేసి రేడియో దగ్గర ఉండే అంటే పుస్తకాలు లేవు, ఇన్ని పుస్తకాలు లేవు అప్పుడు. అందుకని అలా విని సుప్రభాతం అంతా నేర్చుకునేవారు. సూర్యోదయం అయిన తర్వాత ఎవరు స్నానం చేయకూడదు, అయిపోవాలి. అయిపోయి చక్కగా అమ్మో ఇవాళ శనివారం అని చెప్పేసి ఆ శనివారం నాడు అందరూ కూడా స్నానాలు చేసేసి ఆ సుప్రభాతం రేడియోలో వచ్చేసరికి వీళ్ళ ఇంట్లో మడిగట్టుకుని ఉండిపోయినట్టుగా ఉండిపోయేవారు పూర్వం. ఆ విధంగా జరిగేది. ఇప్పుడు ఏమిటంటే అన్ని వీళ్ళల్లోనూ ఫోనుల్లోనూ అన్నిట్లలోనూ అన్నీ ఉన్నాయి కనుక సుప్రభాతం చదవట్లేదండి అందరూ. ఈ శనివారం నియమం పాటించే వాళ్ళు సుప్రభాతాన్ని పొద్దున్నే చేసుకుంటే ఇంకా చక్కటి ఫలితం వస్తుంది. కనీసం వాళ్ళు వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని పొద్దున్నే ప్లే చేయడం అని అలవాటు చేసుకోవాలి. అందుకని ఆ దీపాలను పెడుతున్నారు, చక్కగా అన్నీ బాగానే చేస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు. ప్రతిరోజు ముత్తైదులను పిలిచి భోజనాలు పెట్టక్కర్లేదమ్మా. ఆఖరి ఉద్యాపన రోజున ముత్తైదులను పిలిచి చక్కగా భోజనాలు పెట్టుకోండి. అర్థమైంది? ఆ భోజనాలు కూడా నాకు తెలిసినంత వరకు, నేను చెప్పేంత వరకు ఏం చెప్తానంటే, మీకు తిరుపతిలో ప్రసాదాలు ఏం చేస్తున్నారో అవి చేయండి. మనకిష్టమైన పదార్థాలు చేయడం కాదు. తిరుపతిలో ప్రసాదాలు ఏం చేస్తారో ఒకసారి చెక్ చేయండి, గూగుల్లో ఉంటుంది. ఆ ప్రసాదాలు చూసుకుని పాయసం, దద్దోజనం, పులిహోర, అలాగే మిరియాలతోటి చేసేటటువంటి పులిహోర, ఇవన్నీ ఉంటాయి. అటువంటి ప్రసాదాలు చేసి చక్కగా భోజనం, చక్కెర పొంగలి అన్ని శనివారాలు ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రసాదం చేయండి. మీకు అట్లు ఊతప్పం దగ్గర నుంచి నైవేద్యం పెడతారు వెంకటేశ్వర స్వామి. అవి తెలుసుకోండి. అక్కడ తిరుపతిలో ఏం జరుగుతుందో తెలుసుకుని దాని ప్రకారం మీ వారాలు వ్రతం చేయండి. దాంతోపాటుగా ప్రతి ఒక్కరూ ఈ సప్త శనివారాలు చేసే వాళ్ళందరూ కూడా సుప్రభాతం నేర్చుకోండి. సుప్రభాతం వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొత్తవే వస్తే ట్రెండ్ అది ఉంటుంది మనకి, పాతది పక్కకు పెట్టేస్తున్నాం. శనివారం నాడు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా సుప్రభాతాన్ని ప్లే చేయండి. మీకు చదవడం రాకపోతే, చదవడం వస్తే చక్కగా కూర్చొని చదువుకోండి. ఈ లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, సౌందర్యలహరి, శివానందలహరి చదవట్లా, అదేవిధంగా సుప్రభాతాన్ని చదవండి. ఎందుకు సుప్రభాతాన్ని పక్కకు పెట్టేస్తారు అందరూ? 4 గంటలకల్లా అక్కడ సుప్రభాత సేవ 3:30కి మొదలైపోతుంది కదా. అక్కడికి వెళ్ళి టిక్కెట్ కొనుక్కొని మనం తోసుకుంటూ అందులోకి వెళుతున్నాం. కానీ మన ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామికి ఎందుకు చేయట్లేదు? మనం చెయ్యండి. మీ ఇల్లే చక్కగా ఒక తిరుపతిలాగా అవుతుంది. చక్కగా చేసుకోండి అమ్మా, మంచిదేను. సంకటహర చతుర్థి ఏంటి, సప్త శనివారాలు ఏంటి, ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి ఏదో ఒక విధంగా. ఇప్పుడు 7 దీపాలు పెడతారు కదండి, 7 వారాలు చేస్తారు. 7 వారాలు చేస్తారు. ప్రతి వారం భోజనాలు ఏం అసలు వద్దండి, చివరి వారం మాత్రమే పెట్టండి. అది కూడా శక్తికి
మీ మించి శక్తి మీరు అసలు పెట్టాలనేటటువంటి రూల్ లేదమ్మా. అంతకన్నా పట్టుకెళ్ళి చక్కగా అన్నదానం చేయండి. ఎన్నో అనాథాశ్రమాలు ఉన్నాయి, ఎన్నో ఓల్డేజ్ హోములు ఉన్నాయి. ఇక్కడ 7 వారాలు ఇది చేసుకుని ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి మీ ఫ్యామిలీ అంతా చక్కగా భోజనం పెట్టండి. మీ ఇంటికే వచ్చి అందరినీ పిలిచి హడావిడి చేయక్కర్లా. మీరు పూజ చేస్తున్న విషయం అందరికీ చెప్పండి, తప్పేం లేదు, వాళ్ళు కూడా చేస్తారు. తీసుకెళ్ళి 4 ముత్తైదులు కలిసి ఒకే వారం కంప్లీట్ చేసుకుని 4 కలిసి హాయిగా ఒక అనాథాశ్రమంలో భోజనం పెట్టండి. అది భోజనం కాదా? చెప్పండి. అవును. వాళ్ళకి పాయసం చేసి పట్టుకెళ్ళండి, వాళ్ళకి దద్దోజనం చేసి పట్టుకెళ్ళండి, 4 అవేమిటంటారు అప్పాలు చేసి పట్టుకెళ్ళండి, పెట్టిరండి అవన్నీ. అందుకని మీరు చేసేటటువంటి భక్తిలో ముందు ఎంత భక్తి ఉందో చూసుకోండి. ఈ ఎంతమంది మనని చూస్తున్నారని అది అవసరం లేదు మనకి. చూడాల్సిన ఆయన చూడాలి. మీరు అక్కడ సుప్రభాత సేవకు టికెట్ కొనుక్కునే వాళ్ళకి ఎంతమందికి సుప్రభాతం వచ్చు? మేము సుప్రభాతం సేవకు టికెట్ కొనుక్కున్నాం, సుప్రభాత సేవకు టికెట్ దొరికింది, మాకు లాటరీలో మాకు వచ్చింది అంటున్నారు. కరెక్ట్, వెళ్ళండి, సంతోషం, చాలా సంతోషం. మీరు ఇంట్లో ఎందుకు సుప్రభాతం చేయరు? ఆ రోజు మీరు 7 శనివారాలు కూడా చక్కగా సుప్రభాతం పెట్టండి. పొద్దుటే 4 గంటలకు లేచి శుచిగా ఇంట్లో నియమంగా చేసుకోండి. అది సేవ. అర్థమైందమ్మా?